నమస్తే, వెల్కమ్ టు నమతా టీవీ. ఇప్పుడు మనము సింగూరు ప్రాజెక్టు దగ్గర ఉన్నామండి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నీటి ప్రవాహం అది బాగానే ఉంది. మామూలుగా అయితే అసలు ఇక్కడ ఎన్ని టీఎంసీల నీటి వరకు ఉండాలి, కానీ ఇప్పుడు ఎన్ని టీఎంసీల నీరు అనేది మనకి ఉంది అనేది ఇక్కడ అధికారులను అడిగి మనం తెలుసుకుందాము. అలాగే సందర్శకులు కూడా మనం చూసుకున్నట్లయితే బాగానే వస్తున్నారు. వారిని కూడా ఇక్కడ కొన్ని వివరాల గురించి ఏ విధంగా నీరు ప్రవాహం అనేది ఎట్లా ఉన్నది, ఇంతకు ముందుకి ఇప్పటికి తేడా ఏంటి అనేది మనం అన్ని వివరాలు తెలుసుకుందాము. ఇప్పుడు ఇక్కడ సింగూరు ప్రాజెక్టుని సందర్శించడానికి ఇక్కడ కొంతమంది సందర్శకులు వచ్చారు. వారిని అడిగి తెలుసుకుందాం మరి వాళ్ళ అభిప్రాయము, ఎంతవరకు నీరు ఉందా, ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు చూడడానికి వచ్చినప్పుడు ఎలా ఉంది నీరు అనేది, వాళ్ళు సాటిస్ఫై అయ్యారా లేదు అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే. పేరు ఏంటండి? నాగరాజ్. ఎక్కడ ఉంటారు? మన అల్లాదూరు మండల్ బైరందెబ్బ విలేజ్. సింగూరు ప్రాజెక్ట్ చూద్దామని వచ్చినాం. ఇంతకుముందు బాగుండేవి, ఇప్పుడు నీళ్ళు ఏమీ లేవు, వర్షం లేదు కాబట్టి నీళ్ళు లేవు, చూద్దామని వచ్చింది. అంటే నీరు ఉందా, ఎంతవరకు ఉంది అని చెప్పి చూడడానికి వచ్చారా, లేకపోతే నీరు అంతగా లేదని తెలుసుకొని ఏమన్నా వచ్చారా? నీరు వచ్చినాయేమని చూద్దామని వచ్చినాం అంతే. మరి ఇప్పుడు మీ అభిప్రాయం చూశాక? ఏం లేవు, నీళ్ళు కొంచెమే ఉన్నాయి. ఇంతకు ముందు కాలం మంచిగా ఉంటే ఇప్పటి వరకు డ్యామ్ ఫుల్ అవుతుండే, ఇప్పుడు మొత్తం ఎండిపోయిన పరిస్థితులు ఉంది, ఎండిపోయింది. నమస్తే అండి. పేరు? నరసింహులు మేడం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది అల్లాదూరు మండల్ బైరందిబ్బనే. ప్రాజెక్ట్ చూడడానికి వచ్చారా? మేడం, ఇక్కడ వచ్చినాం. మరి ఏంటి, నీరు చూసారు కదా, మరి ఎలా అనిపిస్తుంది? ఇక్కడ నీళ్ళు లేవు కదా మేడం, వాటర్ ఎక్కువ లేవు కదా, చూసినాం కానీ మంచిగా అనిపిస్తలేదు అంత. అప్పుడు బాగున్నప్పుడు బాగుంటుండే, ఇక్కడ నీళ్ళు బాగుంటుండే, ఇట్లా మంచిగా ఉంటుండే, పబ్లిక్ కూడా చూడని కూడా బాగా వస్తుంది. ఇప్పుడు అన్ని ఇళ్ళకైనా వదిలిపెట్టిరు, ఏ మంచిగా అనిపిస్తలేవు. మళ్ళీ వానలు పడతలేవు ఇక్కడ, మనది ఇక్కడ నీళ్ళు కూడా వర్షాలు లేక నిండలేదు. ఇంకా నిండితే నీళ్ళు వాటరు ఈ బాగుంటుంది, నిండితే ఇక్కడ మన సింగూరు డ్యామ్ మంచిగా ఉంటుంది అన్నట్లు. మంచిగానే అనిపిస్తుంది ఇప్పటికి కూడా, కానీ కాలం మంచిగానే ఉంది కానీ నిండితే ఇంకో జర బాగుంటుంది. ఇక్కడికి వాటర్ మొత్తము వదిలేస్తారు కదా, అట్లే ఇది మంచిగానే ఉంది మేడం.
నమస్తే అండి. నమస్తే మేడం. పేరు? మా పేరు గణేష్ అండి. ఏం చేస్తుంటారు? మేము స్టడీ అండి డిగ్రీ కాలేజ్. ఇప్పుడు ఎక్కడి నుండి వస్తున్నారండి? మేము మెదక్లో. ఇప్పుడు ఈ డ్యామ్ చూడడానికి వచ్చారు? అవును మేము ఇక్కడ డ్యామ్స్ బాగుంటుందని మాకు ఫ్రెండ్స్ అందరు చెప్తా ఉంటారు. క్యాజువల్గా మేము వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. మరి ఇంతకుముందు వచ్చారా? ఇంతకుముందు కూడా వచ్చాం, చాలాసార్లు వచ్చాము. బాగా ఫుల్గా వాటర్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఉంటుంది, చాలా చాలా ఎంజాయ్గా చేస్తాము. ఇక్కడ ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. మరి ఇప్పుడు వాటర్ చూసారు కదా, ఇంతకు ముందుకి ఇప్పటికి ఎలా అనిపిస్తుంది? అప్పటికిప్పటికి కొంచెం తగ్గినట్టు అనిపిస్తున్నది నాకు తెలిసిన మటుకైతే. లాస్ట్ ఇయర్ అయితే బిఫోర్ చాలా ఉండే, ఈ మధ్య కూడా వర్షాలు బాగా పడ్డాయి. కానీ ఇప్పుడు ఏంటంటే కొద్దిగా కొంచెం వాటర్ తక్కువగా ఉండ అని అనిపిస్తున్నది. ఎక్కడి నుండి వస్తున్నారండి? నేను మెదక్ నుండి వచ్చాను మ్యామ్. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు నీరు చూసారు? మరి ఇంత లాస్ట్ ఇయర్ వచ్చాం మ్యామ్, అప్పుడు బాగానే వాటర్ ఉండే. ఈసారి కొంచెం తక్కువగానే అనిపిస్తుంది. బట్ ఐఎమ్ హ్యాపీ. స్పెండ్ చేసాం, అందరితో వచ్చాం. మా వైఫ్, మా బ్రదర్ ఇన్లా అందరు కలిసి, బ్రదర్ కూడా వచ్చాడు, అందరు బాగా స్పెండ్ చేసాం. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ మ్యామ్. ఓకే, మరి ఇప్పుడు వర్షాలు ప్రభావం వల్ల నీరు మరి అనుకున్నంత వరకు మీరు ఎట్లా అనుకొని వచ్చారు? అంటే ఫుల్గా ఉంటాయి అనుకొని వచ్చారా, లేకపోతే? ఎక్స్పెక్ట్ చేసి మేము ఇంత దూరం వచ్చాము, చాలా లాంగ్ జర్నీ చేసి వచ్చాము. కానీ అంత లేకున్నా వాటర్ కొంచెం తక్కువగా ఉన్నా కానీ వాటర్ ఉంది. అంత లేకున్నా కానీ లాస్ట్ ఇయర్ కంటే తక్కువ ఉన్నా కానీ బాగానే ఉంది మ్యామ్. సాటిస్ఫైడా? ఐఎమ్ సాటిస్ఫైడ్ మ్యామ్. ఎక్కడి నుండి వస్తున్నారు? ఖైదరాబాద్ విలేజ్. హైదరాబాద్ విలేజ్. ఖైదరాబాద్ ఇక్కడే ఉంటుంది. ఓకే ఓకే, ఇంతకుముందు వచ్చారా ఇప్పుడే నేను రావడం? ఇంతకు చాలాసార్లు వచ్చినాము అట్లా. మరి ఇప్పుడు నీటి ప్రవాహం ఎలా అనిపిస్తుంది మీకు? కొంచెం పెరిగింది అంతే. కొంచెమేనా? అంటే ఇంతకు ముందుకి ఇప్పటికి ఏంటి? తగ్గింది, చాలా తగ్గింది, చాలా తగ్గింది. ఎప్పుడు వచ్చినా మేము ప్రతిసారి వస్తాను నేను. ఎప్పుడు వచ్చినా వాటర్ ఫుల్ కనిపిస్తుండే, ఇట్లా గడ్డి అవన్నీ గడ్డలు అవన్నీ ఏం కనిపించడం ఉండే. ఈసారి చాలా తగ్గిపోయినాయి కాబట్టి మొన్ననే పెరిగినాయి కొద్దిగా అంతే. మొన్న నుంచే ఈ వర్షాల వలన పైనుంచి రావడం లేదు, కాకపోతే వర్షం వల్లనే కొన్ని పెరిగినాయి అంతేగాని. లేకుంటే మా ఊరు దగ్గరికి గ్రామ పంచాయతీ దగ్గరకు ఉంటుండే వాటర్. అసలు ఇక్కడ మొత్తం వంకల్లో వాగుల్లో ఉన్నాయి అంతే. మా ఊరికి ఇప్పుడు 1/2 కిలోమీటర్ దూరంలో వాటర్ ఉన్నాయి. మా ఊరికి దగ్గరికి వరకు వస్తున్నానంట. హనుమన్ల టెంపుల్ అని పాత గుడి, పాత ఊరు గుడి, అక్కడ వరకు వస్తుండే. అక్కడ నుండి 1/2 కిలోమీటర్ దూరంలో ఇప్పుడు వాటర్ ఉన్నాయి. అంటే మీకు వాటర్ ఫుల్గా ఉన్నాయి అని చెప్పేమన్నా తెలియడం వల్ల వచ్చారా, లేకపోతే ఎట్లా ఉన్నాయి? ఎంత వచ్చినాయి, వాటర్ ఎంత వచ్చింది అని చూడడానికి వచ్చినాం అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనతోటి డి రామస్వామి గారు ఉన్నారు. ఇక్కడ డీగా బాధ్యతలు చేపడుతున్నారు. ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాము టీఎంసీ నీరు ఎంతవరకు ఉంది, ఏంటి, ఇంకా ఆ లెవెల్ రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది అనేది. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ చెప్పండి సార్, టీఎంసీ వాటర్ ఎంతవరకు లెవెల్ ఉందండి? యాక్చువల్లీ ప్రస్తుతానికైతే 3 టీఎంసీలో ఉంది.
ప్రస్తుతానికి అయితే ఈ జనరల్గా ఏంటంటే 29.917 టీఎంసీ దీని మొత్తం పూర్తి కెపాసిటీ. అయితే ఇది ఇప్పుడు ఏంటంటే ఇది మనకి దీని క్యాచ్మెంట్ ఏరియా వచ్చి మహారాష్ట్ర, కర్ణాటక అక్కడ బాగా వర్షాలు పడితే కానీ మనకి ఇక్కడ ఇన్ఫ్లో బాగా రాదు. మన క్యాచ్మెంట్ ఏరియా చాలా తక్కువ ఉంటుంది, ఒక 600 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటాయి. మహారాష్ట్రనేమో 4000 ఉంటుంది, కర్ణాటకనేమో 2000 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం అక్కడ బాగా వర్షాలు పడితే కానీ మనకు ఇన్ఫ్లో సరిగానే వస్తుంటుంది అనమాట. సో ఈ లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం చాలా బాగానే రిసీవ్ ఉంది. లాస్ట్ ఇయర్ ఈ మాత్రం కూడా రాలేదు ఈ టైంకి. జనరల్గా మన ప్రాజెక్ట్లో సెప్టెంబర్లో మంచి ఇన్ఫ్లో రిసీవ్ ఉంటుంది. ఇప్పుడు ఆగస్టు స్టార్ట్ అయింది, ఆగస్టు చివరి వారం నుండి సెప్టెంబర్ అయిపోయి అక్టోబర్ ఫస్ట్ వరకు మనకు రావడానికి అవకాశం ఉంది. చెప్పలేము అనమాట, ఎంత సడన్గా ఒకటేసారి వచ్చేస్తుంది ఫ్లడ్ అనమాట. ప్రస్తుతం ఎంత ఉందండి? ప్రస్తుతం వచ్చేసి 514.225 లెవెల్ ఉంది ఇప్పుడు. దాంతో కెపాసిటీ వచ్చేసి 3 టీఎంసీ ఉంటుంది, కరస్పాండింగ్ కెపాసిటీ అదండి. అంటే ఎక్కువ శాతం వర్షపాతం నమోదైతే మనము డ్యామ్ అనుకున్నట్టు ఇప్పుడు 30 టీఎంసీ కదా ఉండాల్సింది, అనుకున్నంత వరకు చేరుతుందంటారు? అనుకున్నంత వరకు చేరాలనే మనం ఆశిస్తున్నాము. అది డిపెండింగ్ అపాన్ రెయిన్ బట్టి మనకు వచ్చే ఫ్లడ్ బట్టి దాన్ని బట్టి ఉంటుంది. ఇది జనరల్గా అంటే ప్రతి 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంటుంది ప్రాజెక్ట్లో, మంచి వాటర్ వస్తుంటుంది. ఈ సంవత్సరం అదే 4 ఇయర్స్ నుంచి సరైనటువంటి ఇన్ఫ్లో లేక సరైన నిండక ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈసారి వస్తుందని అనుకుంటున్నాం, మనం ఆశ చేస్తున్నాం వస్తుందని ఈసారి. మరి ఇక్కడికి వచ్చే సందర్శకులు, పర్యాటకులు బాగానే వస్తున్నారా? కేర్ వస్తున్నారు, బాగానే వస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య ఈ ఆగస్టు నుంచి బాగా ఫ్లోటింగ్ బాగా ఎక్కువైపోయింది, వాటర్ చూడడానికి ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది. ఎప్పటి నుండి వస్తున్నారండి ఈ సందర్శకులు కూడా? అంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యారా లేకపోతే కొన్ని డేస్ బిఫోర్? అది జనరల్గా వస్తుంటారు జనరల్గా సెప్టెంబర్ ఎందుకంటే ఇప్పుడంతా లాక్డౌన్ వల్ల పిల్లలు అక్కడే ఉండలేరు కాబట్టి జస్ట్ చూడడానికి వస్తుంటారు. జనరల్గా చుట్టుపక్కల వాళ్ళు రెగ్యులర్గా వస్తుంటారు. హాలిడేస్ దొరికిందంటే కంపల్సరీ ఇక్కడికి బాగా కిటకిటలాడుతుంటారు జనాలంతా బాగా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. తెలుసుకున్నాం కదా డిఈ గారి మాటల్లో. అంటే వర్షపాతం నమోదైన దాన్ని బట్టి ఈ టీఎంసీ వాటర్ కూడా నమోదవుతుంది అని చెప్తున్నారు. అంటే సెప్టెంబర్, అక్టోబర్ నెలకి ఈ 30 టీఎంసీ వాటర్ కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. వచ్చే సందర్శకులు కూడా ఆశగానే వస్తున్నారు. కొంచెం నిరాశతో వెనుతిరిగినప్పటికీ పర్లేదు అనిపిస్తుంది వాళ్ళ మాటల్లో మనం తెలుసుకున్నట్లయితే. ఏదైతేనేమి వర్షపాతం నమోదయ్యి మనం అనుకున్నట్టుగా 30 టీఎంసీ వాటర్ కనుక వచ్చాయంటే సస్యశ్యామలంగా మారాలని చెప్పేసి మనం కోరుకుందాం.